యూట్యూబర్లు ఇప్పుడు హీరోయిన్లుగా మారుతున్నారు. వాటికి ఆద్యం పోసింది వైష్ణవి చైతన్య. వెబ్ సిరీస్లు చేస్తూ యూట్యూబర్గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మంచి పేరు తెచ్చుకున్న వైష్ణవి వెండి తెరపైకి అడుగుపెట్టింది. తొలుత చిన్న చిన్న పాత్రలతోనే మెప్పించింది. వరుడు కావలను, టక్ జగదీష్ వంటి చిత్రాల్లో నటించి హీరోయిన్గా ప్రమోట్ అయింది. బేబీ అంటూ ఏడాది పలకరించింది. తన యాక్టింగ్తో కుర్రకారు గుండెల్లో గుణపాలు గుచ్చేసింది. కల్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ఈ మూవీని సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. ఒకరిని ప్రేమించి మరో అబ్బాయితో రొమాన్స్ చేసి మరో వ్యక్తిని పెళ్లాడుతుంది. ఈ మూవీతో ఆమెకు వచ్చిన విమర్శలు ఎన్నో అయినప్పటికీ ఆ స్థాయిలోనే ప్రశంసలు అందుకుంది. ఇలాంటి చిత్రాల్లో నటించాలంటే హీరోయిన్లకు కాస్త గట్స్ ఉండాలి. సినిమా విడుదలయ్యాక నెగిటివిటీ వస్తుందని తెలిసినా కూడా నటించింది. మూవీ రిలీజ్ అయ్యాక విమర్శలే వచ్చినప్పటికీ అల్లు అర్జున్ లాంటి వ్యక్తులు ఆమె నటన పట్ల ప్రశంసలు వ్యక్తం చేస్తుండడంతో కాస్త నెగిటివిటీ తగ్గింది. అయితే ఇదే సమయంలో అవకాశాలు వస్తాయని అనుకుంటే మరో మూవీ అనౌన్స్ చేయలేదు. ఆమెకు అవకాశాలు రావట్లేదు అనుకుంటున్న సమయంలో మళ్ళీ బేబీ కాంబోలో సినిమా చేస్తోంది. ఆనంద్ దేవరకొండతో మరోసారి జతకడుతోంది. సాయి రాజేష్ ఈ మూవీకి కథ అందిస్తుండగా నంబూరు రవి దర్శకత్వం వహిస్తున్నారు. SKN ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయింది. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలున్నాయి. ఇప్పుడు వైష్ణవి మరో మూవీకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. బడా నిర్మాణ సంస్థలో తీయబోతున్న ఓ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందని సమాచారం. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న పిక్చర్స్ లో వైష్ణవికి ఆఫర్ వచ్చిందట. దిల్ రాజు తమ్ముడి కుమారుడు ఆశిష్ రెడ్డితో ఓ సినిమాను తీయబోతున్నారట. ఆ మూవీ కోసం బేబీ నటిని సెలెక్ట్ చేసుకున్నారని వినికిడి. ఈ మూవీకి లవ్ మీ అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అరుణ్ భీమవరపు అనే డెబ్యూ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఆశిష్ రౌడీ బాయ్స్ అనే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. సెల్ఫ్ అనే మూవీతో కనిపించబోతున్నాడు. ఇటీవలే అతడి నిశ్చితార్థం కూడా జరిగింది. ఇప్పుడు తొలిసారిగా అతడితో జతకట్టబోతోంది వైష్ణవి. అధికారిక సమాచారం రావాల్సి ఉంది. మరి వైష్ణవి చైతన్య బడా బ్యానర్ లో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుందని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్ చేయండి.